అబ్బబ్బబ్బబ్బా, ఆ రాజశేఖరు ఎంత బంపర్ ఆఫర్ ఇచ్చారండి. నాకు తెలియకుండా నీకెప్పుడు ఇచ్చాడే? అయ్యో నాకు కాదు, మనందరికీ ఇచ్చారండి. ఏంటది బుజ్జి? మనలో ఎవరు తన కూతుర్ని అప్పగిస్తే వాళ్ళకి తన ఆస్తి మొత్తం ఇస్తానన్నాడు కదా. అవును అన్నాడు, కానీ ఆడు కూతురు ఎక్కడుందో మనకు తెలియదు కదే. నాకు తెలుసు. ఇది ఊతపదమని నాకు తెలుసు. నిజంగా నీకు తెలిస్తే చెప్పవే. అత్తయ్య గారికి తెలుసని నాకు తెలుసు. ఏడ్చేవులే, అమ్మకి తెలిస్తే మాత్రం మనకెందుకు చెప్పిద్దే? ఆవిడ చెప్పదండి, మనమే తెలుసుకోవాలి. ఆ అమ్మాయిని పట్టుకోవాలి, ఆస్తిని కొట్టేయాలి. అందుకు ప్లాన్ ఏమనుంటే చెప్పండి. నీలాంటి ప్లానే ఒకటి ఉంది బుజ్జి. నాలాంటిదా? అంటే నువ్వు కత్తిలా ఉంటావు కదా, అందుకని నీలాంటి ప్లాన్ అన్నమాట. నేనంటే మీకెంత ప్రేమండి. సరే చెప్పండి. అమ్మకేదో ఒక ఆశ పెట్టి ఆ అమ్మాయి అడ్రస్ తెలుసుకుంటామన్నమాట. తెలుసుకుని ఆ అమ్మాయిని పట్టుకుంటా. పట్టుకుని వెంటనే ఆ అమ్మాయి మెడలో తాళి కట్టేస్తాను. కట్టేసి నెల తిరిగేలోపు నెల తప్పించేస్తా. తప్పించేసి మిస్టర్ రాజశేఖర్, నేను మీ అల్లుణ్ణి, ఈ ఆస్తి నాది అంట. అప్పుడు ఆ రాజశేఖర్ పీకేదేమీ లేక అమ్మాయి నాకు, ఆస్తి నీకు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. హాయిగా నువ్వు మేకప్ చేసుకుంటూ ఉండు, కొత్త పెళ్ళాంతో నేను ఎంజాయ్ చేసుకుంటా. ఎలా ఉంది ప్లాన్ చెప్పు. అమ్మో, ఏంటి ఇంత గట్టి కొట్టావు? కొట్టాలా కొయ్యాలా? ఆస్తి పంచే ప్లాన్ చెప్పు అంటే మాకు సవితిని తెచ్చే ప్లాన్ చెప్తావా? ఇలా అయితే ఆస్తి మిస్ అవ్వదు బుజ్జి. లేదంటే వాడు కూతురు దొరికాక మాట మార్చాడనుకో, చేతిలో బొచ్చే మిగులుతుంది. అవసరం లేదు, నా దగ్గర ఓ సూపర్ ప్లాన్ ఉంది. ఏంటది బుజ్జి? మనిద్దరం కలిసి డాబా పైకి వెళ్దాం. వెళ్ళి పిట్ట గోడ మీదెక్కి నిల్చుంటాం. నుంచుని అత్తయ్య గారు అని పిలుస్తాం. పిలిచి మర్యాదగా ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్తారా చెప్పరా అని అడుగుతాం. దెబ్బకి చెప్తుంది. ఒకవేళ చెప్పకపోతే నిన్ను పైనుంచి తోసేస్తా. అంటే చంపేస్తావా? చచ్చా, నేనెందుకు చంపుతానండి? జస్ట్ అలా తోస్తానంతే, మీరే చేస్తారు. అయ్యో మోసం, ద్రోహం. చాలేండి, బ్రతిమాల్తే చెప్తుందా ఏంటి? అందుకే బ్లాక్మెయిల్ చేద్దాం అంటున్నాను. ప్లాన్ బాగుంది, కానీ దీన్ని రివర్స్ చేస్తే? అంటే పైనుంచి నన్ను తోసేస్తారా? చిచి, మేమెందుకు తోస్తాం బుజ్జి, మీరే దూకేస్తారని బెదిరిస్తారు. అమ్మ నిజం చెప్పిందనుకో, బిల్డింగ్ పై నుంచి వెనక్కి దూకేయి. చెప్పలేదనుకో ముందుకు దూకేయి. బతికుంటే పండగ చేసుకుంటాం. చేస్తే నేను ఇంకో పెళ్లి చేసుకుంటా. నిన్ను బుజ్జి, అయ్యో నేను చెప్పు.